హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైం. ఈరోజు చెప్పుకోపోయే కథ దొరికిరావా చెల్లి. మీకు మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కథ చూద్దామా? దొరికిరావా చెల్లి 47 ఎపిసోడ్. ఆర్యకు మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూశాడు. రాత్రి జరిగిందంతా గుర్తుకు వచ్చి ఆపర్ణను చూశాడు. తన చుట్టూ చేతులు వేసి పడుకొని నిద్రపోతూ కనిపించింది ఆపర్ణ. రాత్రి ఏమీ జరగలేదని బాధ వేసి ముందు ముందు చాలా రాత్రులు ఉన్నాయి అనుకొని మనసుకు సర్ది చెప్పుకొని తను కదిలితే అపర్ణకు మెలకు వస్తుందని కళ్ళు మూసుకొని అలానే పడుకున్నాడు. కొంతసేపటికి అపర్ణకు మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూసింది. ఆర్య కళ్ళు మూసుకొని ఉండటం చూసి ఆర్య గారు ఇంకా లేవలేదు అని నెమ్మదిగా లేచి ఆర్య ఏద మీద పడుకొని మీరేదో చెప్తున్నారు, నేను నిద్రపోయాను, అంతా నిద్ర నాకు ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు, ఎంతో ఆనందంగా గడుపుదాం అనుకున్నా, మీకు ఏ ఆనందం లేకుండా చేశాను, నన్ను క్షమించండి ఆర్య గారు అని చిన్నగా అంటుంటే ఆర్య వింటూ, అమ్మడు నువ్వు చెప్పింది నిజమే, ఎందుకు అమ్మడు మనకంతా నిద్ర వచ్చింది, ఏదైనా ఫుడ్ తినటం వల్ల అలా అయి ఉంటుందా, మేబీ అయి ఉండొచ్చు అనుకొని పాపన చుట్టూ చేతులు వేసి, ఇప్పుడు ఏమైంది అమ్మడు, రాత్రి జరగకపోతే ఈరోజు రాత్రి లేదా, రేపు రాత్రి లేదా, తర్వాత రాత్రి లేదా, మనకు ప్రతిరోజు ఫస్ట్ నైటే, అదంతా ఎందుకు, మనం ఫస్ట్ నైట్ని ఫస్ట్ మార్నింగ్ జరుపుకుంటే సరిపోతుంది కదా అన్నాడు. అపర్ణ ఒక్కసారి ఏంటి అని నోరు తెరిచింది. ఆ తెరిచిన నోటి మీద ముద్దు పెట్టి నోరు మూయించాడు ఆర్య. ఆర్య పక్కన పడుకుంటూ ఏంటి ఆర్య గారు ఉదయాన్నే అన్నది. సరసానికి ఉదయం ఏంటి రాత్రి ఏంటి అమ్మడు, మనం ఎప్పుడు ఆనందంగా ఉంటే అప్పుడే అంటూ అపర్ణ మీదకి వెళ్ళి రాత్రి అలా మధ్యలో వదిలేసి ఉండటం అన్యాయం కదా అంటూ బొగ్గు మీద ముద్దు పెట్టాడు. ఏంటి ఆర్య గారు రాత్రి అలా వదిలేసి పడుకున్నానని ఉదయాన్నే నా మీద ముద్దులతో యుద్ధం చేస్తున్నారా, ఇదేదో బాగుందమ్మడు, ముద్దుల యుద్ధం, అవును నువ్వు అలా చేసినందుకు ఈ యుద్ధం అంటూ అపర్ణ ఏమి అంటా అన్నదో ఆర్య నిజంగానే ముద్దులతో యుద్ధం ఆరంభించాడు. ముగింపు ఎప్పుడు ఇస్తాడో. ఆర్య ముద్దుల దాటికి తట్టుకోలేక అపర్ణ కూడా ఏదో దాడికి దిగింది. అలా ఇద్దరు ముద్దుల దాడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. ఇద్దరు అది ఉదయం అనే విషయం మర్చిపోయారు. రాత్రి ఇవ్వలేని ఆనందం ఇప్పుడు ఇవ్వాలని అపర్ణ, రాత్రి మిస్ అయిన దానితో కలిపి డబ్బులు అపర్ణ దగ్గర నుంచి తీసుకోవాలని ఆర్య తాపత్రపడుతూ అపర్ణను తన కవిగిల్లో బంధించి ఒంటి మీద అడ్డంగా వాటిని తీయటానికి అపర్ణ చెవిని కొరుకుతూ హస్కీ వాయిస్తో అమ్ముడు అని పిలిచాడు. ఆర్య అలా పిలవగానే ఆర్య గుండెల మీద వెంట్రుకలను లాగుతూ ఉన్న అపర్ణ మూ అని అన్నది. అపర్ణ అలా లాగగానే నొప్పిగా అనిపించి అబ్బా అమ్మడు అన్నాడు. నొప్పి అంటూ లాగిన చోట ముద్దు పెట్టింది. అపర్ణ అలా పెట్టగానే అమ్మడు మన ఇద్దరి మధ్య అడ్డెందుకు తీయొచ్చు కదా అంటూ మెడవంపుల్లో ముద్దు పెడుతూ నెక్ మీద స్వీట్ కిస్ ఇస్తూ బైట్ చేశాడు. ఆర్యను హత్తుకొని అదే వాయిస్తుంది, నేనేమైనా అడ్డు చెప్పానా అన్నది. అపర్ణ అలా హస్కీగా మాట్లాడేసరికి ఆర్య కాగలేక అమ్ముడు అంటూ తన్మయత్వంతో అపర్ణ ఉక్కిరి చేస్తూ ఎలానో తమకు అడ్డుగా ఉన్న వాటిని తొలగిద్దామని ఆర్యని తీయబోతుంటే ఆర్య ఫోన్ మోగింది. ఆర్య అపర్ణ మీద ఉంది ఫోన్ అందుకొని ఎవరో చూడకుండా ఆఫ్ చేశాడు. ఆర్య గారు ఎవరో చూడకుండా ఆఫ్ చేశారేంటి అన్నది. ఈ టైంలో అవసరమా అని అపర్ణ మీద అలానే ఉంది. ఆర్య చేయి వేయగానే అపర్ణ చేయి పట్టుకుంది. ఏమైందని అపర్ణ కళ్ళలో చూశాడు. అపర్ణ కళ్ళు సిగ్గుతో వాడిపోయాయి. అమ్ముడు నువ్వే కదా చెప్పావు, అయినా మనిద్దరం ఒకటవుతుంటే ఇంకా సిగ్గెందుకు చెప్పు అంటూ మాటలు చెప్తూ అపర్ణలోని సిగ్గును తొలగించాడు. అపర్ణ ఆర్యను లతలా అల్లుకుపోయి ఆర్య వీపు మీద తన గోళ్లతో లతలు గీస్తుంది. తీయటి ఆ బాధను ఆస్వాదిస్తూ అపర్ణ అణువును స్పృశిస్తూ ఉంటే అపర్ణ తన్మయత్వంతో ఆర్యను హత్తుకొని కళ్ళు మూసుకొని ఇంకా ఏదో కావాలని మనసు తొందర పెడుతుంది. ఆర్య అపర్ణ మీద పడుకొని కళ్ళు మూసుకుని అపర్ణను చూస్తూ ఉన్నాడు. అపర్ణ మనసు దేనికోసం చూస్తుందో ఆర్యకి తెలిసి కావాలని అపర్ణను చూస్తూ ఉన్నాడు. ఆర్య సైలెంట్గా ఉండటం చూసి ఏమైంది అని అడిగింది. నథింగ్ అమ్మడు అన్నాడు. ఏమీ లేదా అంటూ ఆర్య ఎద మీద గట్టిగా కొరికి ఇప్పుడుందా అన్నది.
పైకి కనిపించవు నువ్వు, సీల్ రాకాసివి అన్నాడు. నేనేం చేశాను అరయ్య గారు అన్నది అపర్ణ. ఇప్పుడు చేసింది ఇదే కదా అంటూ అపర్ణ చేసిన పనిని అపర్ణకు చూపించాడు. అలా ఇద్దరు ఏదేదాడు చేసుకుంటూ ఉన్నారు. ఇంతలో రూమ్లో ఉన్న ఫోన్ రింగ్ అయింది. అరయ్య గారు ఫోను అన్నది. హోటల్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారని అపర్ణ మీదుగా ఆర్య ముందుకు వంగి ఫోన్ అందుకొని హలో అన్నాడు. సార్, మీ హోమ్ నుంచి ఫోను, మీతో అర్జెంటుగా మాట్లాడాలంట. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని ఉందంట. మిమ్మల్ని అర్జెంటుగా కాల్ చేయమన్నారని కానీ సరే అంటే ఫోన్ పెట్టేసి ఫోన్ ఆన్ చేశాడు ఆర్య. అపర్ణ లేచి బట్టలు సెట్ చేసుకొని ఏమైంది ఆర్య గారు అన్నది. ఏమైందో తెలియదు అమ్మడు, ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారంట అని కాల్ చేశాడు. ఆర్య ఫోన్ చూసి కావేరి ఫోన్ ఎత్తి హలో అన్నది. పిన్ని, మామ ఎక్కడా అని అడిగాడు. మమ్మీ ఉంది కానీ నువ్వు అపర్ణను తీసుకొని ఆంధ్ర హాస్పిటల్కి రా అని చెప్పింది. హాస్పిటల్ అనగానే ఆర్యకు భయం వేసి పిన్ని అసలు ఏం జరిగిందో చెప్పు అన్నాడు. అపర్ణ తీసుకొని ఇక్కడికి రా ఆర్య అని ఫోన్ కట్ చేసింది కావేరి. అమ్మడు వెళ్దాం రెడీ అవ్వు అన్నాడు ఆర్య. నేను రెడీ ఆర్య గారు అన్నది. ఆర్య కూడా రెడీ అయి కావేరి చెప్పిన ఆంధ్ర హాస్పిటల్కి బయలుదేరారు. నీళ్ళు హాస్పిటల్ బయటకు వచ్చి సిగరెట్ తీసి వెలిగించుకొని సిగరెట్ పొగ వదులుతూ నీళ్ళ మొహం మీద ఒక కన్నింగ్ స్మైల్ వచ్చింది. నీళ్ళు ఉండగా మిమ్మల్ని ఎలా కలవనిస్తాను నవ్వుకుంటూ, ఈ ఒక్కరోజు మిమ్మల్ని దూరంగా ఉంచితే చాలు, నెల రోజుల దాకా మీరు కలుస్తారనే భయమే ఉండదు అని నవ్వుకుంటూ సిగరెట్ కాల్చి అక్కడ పడేసి ఈ పాటికి వీళ్ళు రావాల్సిందే, ఇంకా రాలేదేంటి అని చూస్తూ నిలబడ్డాడు. 5 నిమిషాల తర్వాత ఆర్య కారు రావటం చూశాడు. నీల్ వెంటనే అక్కడి నుంచి పక్కకు వెళ్ళాడు. ఆర్య కారు పార్క్ చేసి రాముడు అంటూ ఫోన్ చేశాడు. కావేరి ఎక్కడ ఉన్నారో చెప్పింది. ఆర్య అపర్ణను తీసుకొని లిఫ్ట్ దగ్గర నిలబడ్డాడు. నీల్ ఆర్య అలా కంగారు పట్టడం చూసి నవ్వుకుంటూ, నీలో ఈ కంగారు ఎప్పుడు ఉంటే నా మనసుకు ఎంత హాయిగా ఉంటుందో, నాకు సొంతం కావలసిన దాన్ని నువ్వు సొంతం చేసుకున్నావు, నాకు దక్కలేదు కదా, తనైనా ఆనందంగా ఉంటే చాలు అని అనుకునే రకాన్ని కాదు అని అనుకొని వాళ్ళ లిఫ్ట్లోకి ఎక్కగానే హాస్పిటల్లో ఉన్న మెడికల్ షాప్లో మెడిసిన్స్ తీసుకొని నింపాదిగా నడుస్తూ వచ్చాడు నీల్. ఆర్య కావేరి చెప్పిన రూమ్ దగ్గరకు వెళ్ళి భయపడుతూనే డోర్ తీశాడు. డోర్ తీయగానే రూమ్లో ఉన్న లక్ష్మి, కావేరి ఆర్య రావటం చూసి బెడ్ దగ్గర కూర్చుని ఉన్న వాళ్ళు లేచి రా ఆర్య అని బాధగా పిలిచారు. ఆర్య లోపలికి వచ్చి బెడ్ మీద ఉన్న తులసిని చూసి బాధగా మామ అని పిలిచాడు. తలకు కట్టుకొని బెడ్ మీద పడుకొని ఉన్న తులసిని చూడగానే అపర్ణకు కూడా చాలా బాధ వేసింది. పిన్ని, మామ తలకు దెబ్బలా తగిలింది అని బాధగా అడిగాడు. ఆర్య, అందరం దుర్గ గుడికి వెళ్దామనుకుని వెళ్ళాము. అమ్మవారిని దర్శనం చేసుకొని మెట్లు దిగుతుంటే అక్క ఎలా పడిందో తెలియదు, మెట్ల మీద నుంచి కింద పడింది. తలకి బాగా దెబ్బ తగి బ్లడ్ కారుతూ ఉంది. అక్కను చూస్తే స్పృహలో లేదు. వెంటనే నీల్ అక్కను ఎత్తుకొని కారులో పడుకోబెట్టాడు. మేం బ్లడ్ కారకుండా మా చీర చెంగులు అడ్డు పెట్టినా అస్సలు ఆగలేదు. నీల్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఈ హాస్పిటల్ తీసుకొచ్చాడు అని చెప్పి, బ్లడ్ చాలా పోవటం వల్ల బ్లడ్ కావాలన్నారు. హాస్పిటల్లో ఒక బాటిల్ బ్లడ్ ఉంది, ఇంకోటి కావాలన్నారు. మేమందరం టెస్టులు చేస్తే నీల్ది మీ మామయ్యది మ్యాచ్ అయింది. ఆర్య, ఇద్దరు అక్కకు బ్లడ్ ఇచ్చారు. అక్కకి ఏం పర్వాలేదు, అరగంటలో స్పృహలోకి వస్తుందని చెప్పారు. శైలు, అంజు, సుజాతక్క ఇంటికి వెళ్ళారు అని చెప్పింది కావేరి. ఇంత జరిగితే నాకెందుకు ఫోన్ చేయలేదు పిన్ని అని అన్నాడు. ఏంటో ఆర్య, ఆ కంగారులో ఏం చేయాలో తోచలేదు. అక్కకు పర్వాలేదని చెప్పిన తర్వాత కానీ నీకు ఫోన్ చేసి చెప్పాలనే ఆలోచన వచ్చింది అన్నది. రూమ్లో అత్తయ్య మీరే ఉన్నారు, మావయ్య నీళ్ళెక్కడా అని అడిగాడు. మీ మావయ్యకు నీరసంగా ఉంటే పక్క రూమ్లో పడుకోబెట్టారు, నీళ్ళేమో టాబ్లెట్స్ తీసుకురావడానికి వెళ్ళాడు అని చెప్పింది. సరే, నేను వెళ్ళి మావయ్యని చూసొస్తాను అని వెళ్తుంటే, అమ్మా నేను డాడీని చూసొస్తానని ఆర్య వెనుక వెళ్ళింది అపర్ణ. ఆర్య శ్రీధర్ ఉన్న రూమ్లోకి వెళ్ళాడు. శ్రీధర్ కళ్ళు మూసుకొని ఉంది. డోర్ సౌండ్ అవగానే కళ్ళు తెరిచి చూశాడు. ఆర్య, అపర్ణ వచ్చి పక్కన నిలబడి ఉన్నారు.
శ్రీధర్ నవ్వుతూ ఇద్దరిని చూసి ఎప్పుడొచ్చారు అని అడిగాడు. ఆర్య అక్కడున్న స్టూల్ మీద కూర్చొని ఇప్పుడే వచ్చాం మావయ్య. మీరు చేసిన దానికి మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు మావయ్య అని శ్రీధర్ 2 చేతులు పట్టుకొని మా మామ ప్రాణాలు కాపాడారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలి అన్నాడు. ఎందుకు బాబు అంత పెద్ద పెద్ద మాటలు? నేను అంత గొప్ప పని ఏం చేశాను? నా బ్లడ్ మ్యాచ్ అయింది, ఇచ్చాను, అంతే కదా అన్నాడు శ్రీధర్. నీకది చిన్న విషయం మావయ్య, కానీ నాకు చిన్నది కాదు, ఎప్పటికీ మర్చిపోలేని పని అని అన్నాడు. మా అపర్ణను కంటికి రెప్పలా చూసుకుంటే నాకు అదే చాలు బాబు అన్నాడు. మావయ్య, అమ్మడంటే నాకెంత ప్రేమో నీకు తెలిసే ఉంటుంది, కానీ మీకు తెలియనంత ప్రేమ ఇంకా నా అమ్మడి మీద ఉంది. నాకన్నా మీకు మీ అపర్ణంటే ఇష్టం, అలాంటి అమ్మడికి కష్టం కలిగిస్తానా? అలా జరిగిందంటే నా ప్రాణమే పోతుందన్నాడు. ఆర్య గారు అంటే కోపంగాని ఏంటి ఆ మాటలు అన్నది. అవును బాబు, అలా మాట్లాడకూడదు అన్నాడు. ఏదో మాట వరుస కన్నానండి అని అన్నాడు ఆర్య. నువ్వు అలా అంటే అపర్ణకు బాధ కదా, మాట వరుసకు కూడా అలా అనకు అని అన్నాడు శ్రీధర్. సరే మావయ్య, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పాడు. డాడీ, మేము అత్తయ్య దగ్గర ఉంటాము, మీరు పడుకోండి అని మళ్ళీ తులసి ఉన్న రూమ్లోకి వచ్చారు. వీళ్ళు వచ్చేసరికి నీల్ జ్యూస్ తాగుతూ కూర్చొని ఉన్నాడు. ఆర్య వచ్చి నీల్ పక్కన కూర్చొని ఎలా ఉంది నీల్ అని అడిగాడు. నాకేంటి ఆర్య గారు, నేను బాగానే ఉన్నాను. ఆంటీ కళ్ళు తెరిస్తే చాలు అని అన్నాడు. చాలా థ్యాంక్స్ నీల్, నేను ఇక్కడ ఉండి కూడా చేయలేని పని నువ్వు చేశావు. నిన్నెలా అభినందించాలో తెలియటం లేదు అన్నాడు. ఆర్య గారు, అంత మాట ఎందుకండి? నాది మావయ్యది ఆంటీ బ్లడ్కి మ్యాచ్ కావటం వల్ల ఇవ్వగలిగాము, లేకపోతే మేమేం చేసేవాళ్ళం కాదు కదా అన్నాడు నీల్. అపర్ణకు నీల్ని ఆర్య పొగడటం ఇష్టం లేదు. అసలు మీకు చెప్తే మీరే వచ్చి అత్తయ్య గారికి బ్లడ్ ఇచ్చేవాళ్ళు అని అన్నది. తులసి కళ్ళు తెరవటం చూసి ఆర్య, మమ్మీ చూస్తుందిరా అని పిలిచింది. ఆర్య లేచి తులసి దగ్గరకు వచ్చి కూర్చొని మామ్ ఎలా ఉంది అని అడిగాడు. మిమ్మల్ని అందరినీ కంగారు పెట్టేశానా అని నవ్వుతూ అడిగింది. వదిన, ఇంత బాధలో మీకు ఎలా నవ్వొస్తుంది అని అడిగింది లక్ష్మి. తులసి అక్క ఎంత బాధన్నా అలా నవ్వుతూ ఉంటుంది ఎప్పుడు అని అన్నది కావేరి. మామ్, అలా ఎలా పడ్డావు అని అడిగాడు ఆర్య. ఆర్య అలా అడగగానే నీళ్ళు కంగారు పడి తులసి ఏం చెప్తుందా అని భయంగా చూస్తూ ఉన్నాడు. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.